ఇవన్నీ మీరందరూ అడగచ్చు ఎలా సాధ్యపడతాయంటే రెండు పుస్తకాలు చూపిస్తారు ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకుల మీద 1,50,000 కోట్లు తెచ్చారని పుస్తకాలు వేశారు ఆధారాలతో చెప్పారు టీడీపీ నాయకుల మీద వైసీపీ నాయకులు 3.5 లక్షల కోట్లు దోచేశారని చెప్పి చూపించారు అంటే అర్థమవుతుంది డబ్బు ఇద్దరు దోచేశారని అర్థమవుతుంది ఇద్దరికి అంటే డబ్బులు ఉన్నాయి ఇంత నేను అనేది ఏంటంటే మనకి దొయ్యాల్సిన అవసరం లేదు ప్రజలకి రావాల్సింది మనం బలంగా ఉండి దివ్యాంగులకు కావచ్చు పెద్దలకు కావచ్చు అన్ని ఎస్సీ ఎస్టీ వర్గాలకు కావచ్చు ఆ సంపదనంతా వాళ్ళెవరో దోచుకెళ్ళిపోతున్నారు అది తిరిగి మా అందరికీ పంచిపెడతాను ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేసి తీరుతాను అలాగే ముఖ్యమంత్రి గారు నిన్న ఐక్యరాజ్య సమితికి వెళ్ళానని చెప్పారు మొన్న ఈ మధ్యన నాకు ఐక్యరాజ్య సమితి అంటే ఒక విషయం గుర్తుంటుంది శనివారం ఒకసారి ఐక్యరాజ్య సమితికి వెళ్ళి స్పీచ్ ఇచ్చాడు నాకు అది గుర్తుంది మరి ముఖ్యమంత్రి గారు వెళ్ళిన ఐక్యరాజ్య సమితి అది ఏంటో నాకు క్లారిటీ లేదు కానీ ఏదో దానికి అనుబంధ సంస్థకు వెళ్ళారైతే నేను అనుకుంటున్నాను వెళ్తూ ఆయన సేంద్రియ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా అద్భుతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పండు కోస్తే అస్సలు మొత్తం పుష్కలమైన విటమిన్లు ఉంటాయి ఖచ్చితంగా అసలు ఏ మాత్రం కలుషితం లేని పండు నేను చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సేంద్రియ వ్యవసాయం గురించి మాట్లాడుతారు నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను దశాబ్దన్నరగా పార్టీలో నిన్న ఏలూరు రాగానే ఒక పెద్ద ఆయన కనిపించారు పాప ఆయన కాళ్ళు చచ్చి పడిపోయినాయి ఏంటి కాళ్ళు చచ్చి పడిపోయినాయి అంటే ఈ రొయ్యల చెరువులు పక్కన కొబ్బరి తోటలు వేస్తారు కదా బాబు ఆ కొబ్బరి నీళ్ళు తాగి ఆ కెమికల్స్ ఆ కొబ్బరికాయలు చేరిపోయి తాగి నాకు తెలియకుండా కాల్చి పడిపోయినాయి అంత విష పదార్థాలు ఉన్నాయి అంటే సేంద్రియ వ్యవసాయ విధానం ఎంత అవసరమో మనకి నాకు తెలియజేసింది అందుకని వ్యవసాయం గురించి ఒకసారి ప్రత్యేకించి మాట్లాడతాను రైతులకి నేను చాలా అండగా ఉంటాను ముఖ్యంగా కౌలు రైతులు అమితంగా నష్టపోతా ఉన్నారు కౌలు రైతులు నా దృష్టిలో ఉన్నారు అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు భూములు కోల్పోయిన రైతులు నా దృష్టిలో ఉన్నారు పండించిన పంటకి గిట్టుబాటు ధరని రైతున్నారు నేను ఒక సాటి రైతుగా నేను ఒక 2-3 సెంట్లలో సినిమాలు మానేసి వరి పైరు వ్యవసాయం చేసిన వాడిని నేను నాకు తెలిసిన కష్టాలు ఎలా ఉంటాయో ఒక సాటి రైతుగా మీ వాడిగా చెప్తున్నాను రైతుకు నేను అండగా నిలబడతాను నా విధి విధానాలను మళ్ళీ ప్రకటిస్తాను అలాగే ఆఖరికి మధ్య ముగింపు మాటలుగా నేను కోరుకునేది నాకు చెప్పాలంటే పోరాటం చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది మార్పు తీసుకురావాలన్న లక్ష్యం ఉంది ఆశయ శుద్ధి ఉంది మిమ్మల్ని కోరుకునేది కూడా ఒకవేళ 2014లో ఓడిపోయి కానీ ఉండుంటే నా ఆశయాలు ముందుకు ఉండుంటే నా మీద అనేక రకాల భౌతిక దాడులు జరిగాయి ఎందుకు నేను చేశాను అంటే నేను మీ తరం కోసం చేశాను మీ బిడ్డల కోసం చేశాను నా కోసం నేను మీ నుంచి కోరుకునేదల్లా ఒకసారి 2009లో ఓట్లంటే ఓట్లు తీసేస్తారు ఓట్స్ లిస్ట్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి కాలేజీ విద్యార్థిని 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ ఓటు రిజిస్టర్ చేయించుకోండి ఎందుకంటే నేను మీకు అండగా నిలబడటానికి వచ్చాను ఒకవేళ మీరు జనసేన కనుక అండగా నిలబడకపోతే దెందులూరు గాలి రౌడీ లాంటి వాళ్ళే మిమ్మల్ని వెళ్తారు వారికి అండగా నిలబడే ముఖ్యమంత్రులు ఉంటారు మీకు జనసేన పార్టీ కావాలా రౌడీ ఎమ్మెల్యేలు కావాలా మీరు నిర్ణయించుకోండి మీ విఘ్నతకు వదిలేస్తున్నాను ఇంత అద్భుతమైన సమయాన్ని విలువైన సమయం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ 2 చేతుల్లో నమస్కారం పెడుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఒక్కసారి ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని ఒక్కసారి
మన ఏలూరు నడిబొడ్డు నుంచి ఒక్కసారి తల్లి భారత మాతకి జై కొడదాం. భారత్ మాతాకి జై హింద్.